సంక్రాంతి నాడు సకల సౌభాగ్యాలు కలగాలి. కనుమ నాడు అందరూ కూడా కలిమి కలిగి ఉండాలి. రీల్ స్టార్ వి ఉపాకిరాములు. ఎవరు బాబాయ్? మాది రత్నవరం కోదాడ దగ్గర. కోదాడ దగ్గర. ఊళ్ళల్లో సంక్రాంతి ఎట్లా చేసుకుంటారు? ఈడెట్లుంది? ఈడ బాగుంది. పల్లెటూరులో కూడా మంచిగా చేసుకుంటాం. సంక్రాంతి మంచిగా జరుపుకుంటాం. మనల్ని తీసుకొని వచ్చాం. అంత సంబరంగా చూస్తున్నాం. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ మన ఊర్లో ఉండేటి ఎట్లా అనిపిస్తుంది? అన్నీ బాగున్నాయండి. ఇది ఫస్ట్ టైం రావటం. మంచిగా ఆనందంగా ఉంది. ఆడ వెనకటి ఏమైనా గుర్తొచ్చినాయా? వెనకటి ఆ ఎడ్లు, ఈ కొమ్మ సాకలు, ఇదంతా వెనకటి వయసుగాలు బాగున్నాయి. వెనకటి వయసుగాలు బాగున్నాయి. మీరు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయమే చేస్తారు. ఎట్లుంది మరి సంక్రాంతి సంబరాలు? ఈడ కూడా పెట్టిరు కదా? బాగుందండి. ఇప్పుడు సంక్రాంతి అంటే ఏమేం చేస్తారు ఊళ్ళల్లో? ఎవరెవరు వస్తారు? ఒకసారి చెప్తారమ్మా. ఊళ్ళల్లో అంటే భోగి పండ్లు, ఆడపిల్లలు వస్తారు, గంగెడ్లోళ్ళు వస్తారు. అంతా మంచిగా పండగ చేసుకుంటాం, అప్పాలు చేసుకుంటాం, భోగి పండ్లు పూసుకుంటారు. మంచి సంతోషంగా జరుపుతారు. మోహన. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఎట్లుంది? ఏమేమి చూసినావు? ఊర్లో సంక్రాంతి ఎట్లా చేసుకుంటారో తెలుసా? ఏమేమి చేస్తారు? పిండి వంటలు చేస్తారు, ముగ్గులు వేస్తారు. ముగ్గులేయడం వచ్చా నీకు? గ్రేట్. ఏ ఊరు మీద అసలు? మాది మెడ్చల్. పిండి వంటలు ఏమేమి చేసి? సకినాలు, గారెలు, మురుకులు. మీకు ఇక్కడ చూస్తుంటే మన ఊర్లో చూసినట్టు ఉందా లేదంటే ఇంకా డిఫరెంట్? ఊర్లో చూసినట్టు. ఇప్పటిదాకా గంగిరెద్దులు అవన్నీ చూసావా? చూసా. ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మీకు తెలిసిన సంక్రాంతి ఎట్లా ఉండేది? చాలా సంతోషంగా ఉండేది ఊళ్ళల్లో. ఇప్పుడు పంటలు చేతికొచ్చే టైం కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఊళ్ళలో వదిలేసి మొత్తం పట్టణాలకు చేరుతున్నారు జనాలందరూ. లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మొత్తానికే. ఇప్పుడు ఇట్లా ఈ ఊర్లో ఉన్నట్టే ఈ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. బాగానే ఉంది, ఆనందంగానే ఉంది. ఇప్పటిదాకా గంగిరెద్దులు ఆడిపించడం అలాంటివి చూసారు? చూసాము కానీ అవి ఇక్కడ సిటీకి వచ్చేసినాయి. ఇప్పుడు ఊళ్ళలో లేవు అసలుకే. ఊళ్ళలో అస్సలేవు అసలుకే. వాళ్ళు పాపం వచ్చేసిరు. వాళ్ళు కూడా ఇక మైగ్రేట్ అవుతున్నారు విలేజెస్ నుంచి వెళ్ళి. కానీ ఇప్పుడు చాలా వరకు మళ్ళీ పల్లెటూరు వాతావరణమే వస్తుంది అనేసి అంటుంది. వస్తుంది. పల్లెటూర్లు మొత్తం ఎక్కడికి వచ్చేసినాయి? సిటీస్కి వచ్చేసినాయి అన్ని. అవును, ఇప్పుడు పల్లెటూర్లు సిటీస్ అయిపోయినాయి. సిటీస్ అన్ని పల్లెటూరులో. సార్, పల్లెటూరులో సంక్రాంతి ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? మీ జనరేషన్ అప్పుడు ఎట్లుండేది సార్ సంక్రాంతి? ఇంతకు ముందు సంక్రాంతి అయితే అసలైన సంబరం అంతా పల్లెటూరులోనే ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను కరువైపోతుంది. ఇప్పుడు ఈ శిల్పారామంలో చూస్తుంటే అవన్నీ చక్క గుర్తు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పల్లెటూరు వాతావరణాన్ని గుర్తుపడే విధంగా ఉన్నది. ఇది చాలా చాలా బాగుంది. మీ అప్పుడు ఎట్లుండేది సార్? అప్పుడు ఎట్లా ఉంటుందంటే గంగిరెద్దులు రావడం. అవును, హరిదాసు. ఇప్పుడైతే హరిదాస్ గారు ఎలా ఉంది, మోటార్ సైకిల్ మీద ఏదో వచ్చి ఏదో అలా ఉంది. కానీ అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయంగా కనపట్టలేదు. మోటార్ సైకిల్ మీద వస్తున్నారు. అది మోడర్న్ హరిదాస్ టైప్లో ఉంటుంది తప్ప అసలైన సంక్రాంతి అంటే ఎట్లుండేది? చాలా కోలాహలంగా ఉండేది, చాలా సంతోషంగా. ఈ పండగ టైంలో ఎస్పెషల్లీ పాడి పంటలు చేతికి రావటం, అలాగే చుట్టాలందరూ వచ్చి చాలా హ్యాపీగా గడిపేవారు. అదొక మంచి కల్చర్ ఉండేది. కానీ ఇప్పుడు నవేడేస్ అదంతా కనుమరుగైపోతుంది. హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. సంక్రాంతి అంటే ఏంటిది? మీరు ఊర్లో చూసారా సంక్రాంతి ఎట్లా చేసుకుంటారు? ఏమేమి ఉంటాయి? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చూసాము. మా చిన్నప్పుడు చూసాము. సంక్రాంతి అంటే రైతులకి పెద్ద పండగ అని చెప్పి మన ఇండియాలో అనుకుంటాము. ఇంకా సంక్రాంతి అంటే కొత్తగా పంటను ఇంటికి తీసుకురావడం, కొత్త పంటని ఆ పంటతో పిండి వంటలు చేసుకోవటము, ఇంకా రిలేటివ్స్ అందరు రావడము, ఇంటికి కొత్త అల్లుళ్ళు అంటారు వాళ్ళు రావటము, అంతా చాలా సందడిగా ఉంటుంది. భోగి, కనుమ, సంక్రాంతి, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇట్లాగా అందరూ చిన్నపిల్లల నుంచి కోడి పందాలు, ఇంకా చాలా బాగుంటుంది సంక్రాంతి అంటే. మా చిన్నప్పుడు అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. మాది పల్నాడు, గుంటూరు, ఆంధ్ర. బాగా చేస్తారు. నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు సంక్రాంతి రేపు పెట్టుకొని? మాకు ఆఫీస్కి హాలిడేస్ ఎక్కువ ఇవ్వలేదు.
సంక్రాంతి వాతావరణం అంతా శిల్పారామంలో చూద్దామనేసి వచ్చావా? అవును అవును. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సంక్రాంతి గురించి మీకు తెలిసిన ఒక 2 మాటలు. యాక్చువల్లీ అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. మన తెలంగాణలో ఒకలాగా ఉంది, ఆంధ్రాలో వేరేలాగా ఉంది, ప్లస్ ఇటు మహారాష్ట్ర సైడ్ వేరేలాగా ఉంది. ఇక్కడ ట్రెడిషనల్ బాగానే ఉంది చూడడానికి, అదే చూస్తున్నాం మీది ఇప్పుడు. ఎక్కడ? ప్రాపర్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ వాళ్ళకి సంక్రాంతి గురించి ఇంత బాగా తెలుసు. వావ్. సంక్రాంతి అనేది మా ఒట్టి తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హాయ్. హాయ్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా మారింది? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. ఏమేమి చేంజ్ అయినాయి అంటారు? చాలా మటుకు చేంజ్ అయినాయి మేడం. అంతేనా? అంతే మేడం. మీ అప్పుడు ఎట్లుండేది సార్? మా ఎప్పుడు చూడమంటే చాలా సేమ్ ఇదే పల్లెటూరు మాదిరి ఉంటుండే. అవునా? ఇప్పుడు ఆ ఊరి వాతావరణం అంతా శిల్పారామంలోనే కల్పిస్తుంది. కనిపిస్తున్నాం. సో చూసారా? మంచి చూసి బాగా ఎంజాయ్ చేసినాం అమ్మ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. పల్లె పట్నం పాట పాడితే పట్టణాలల్లో పల్లె వాతావరణం ఎట్లుంటుందో ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది శిల్పారామంలో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నారు గంగిరెద్దులు, హరిదాసులు, చాలామంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఏరియాల నుంచి వచ్చారు, అసలు ఏ వాతావరణం ఇక్కడ కల్పిస్తున్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి, మీది వేషధారణ పేరేంటిది? సోదమ్మ వేషం అండి. చక్కగా మేము పల్లెటూర్లు వెళ్తూ ఇంటింటికి వెళ్తూ చక్కగా అందరూ కూడా ఈ సోది ఎలా చెబుతుంది, సోదమ్మ ఎలా చెబుతుంది అని సోది చెప్పించుకుంటూ ఉంటారండి. పల్లెటూరులో ప్రతి సంవత్సరం వెళ్ళి మేము సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకో ఏమో పలుకు, తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము చూస్తాడు, తల తండ్రే తల్లి. సోది వేషం అంటే ఏంటండి, పంచదార ఎలాగ ఉంటుందమ్మా, తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది కదా. బెల్లం ఎలా ఉంటుందమ్మా, తీయగా ఉంటుంది. చూసారా ఎంత బాగా చెప్పానో. పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్తే కానీ అవి జరిగినాయి అమ్మ. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరిగింది చెబుతాను, సోదోయమ్మ సోది. అలాగ ప్రతి ఇంటికి వెళ్ళి మేము చక్కగా ఈ సోది చెప్పించుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ శిల్పారామంలో గత 20-30 సంవత్సరాల నుంచి కూడా అంతరించిపోతున్న కళలన్నీ కూడా చక్కగా రప్పించి కళా ప్రదర్శనలు చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే పట్నం నుంచి పల్లెటూరు వెళ్ళలేని వాళ్ళకి ఈ సిటీలో ఈ కల్చరల్లో అలవాటు పడిపోయి పిల్లలందరూ కూడా టీవీలు, మొబైల్స్కి అలవాటు పడిపోయి ఇలాంటి కళలు ఏమీ తెలియక వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది. శిల్పారామం వచ్చి మా పక్కన ఫొటోస్ దిగుతూ అందరినీ చూస్తూ ఆనందంగా ఉంటూ ఉన్నారు. ఇది చక్కగా ఇలా శిల్పారామంలో పెట్టడం మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు. కనుల పంటగా ఉంటుందండి ఇక్కడ సంక్రాంతి పండగ అంటే. మాది విభూతి వారి కుటుంబం అంతా కూడా మేము అన్నదమ్ముల పిల్లలం, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీ అండి. విభూతి వారి కుటుంబం. ఇది జంగమదేవర్లు అండి. ఈ జంగమదేవర్లు ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ జంగమదేవర వేషధారి అయి 12 సంవత్సరాలు ఆయన భిక్షాటన చేసి ఆయన ఈ సంక్రాంతి అంటే ధనుర్మాసం ప్రారంభం నుంచి కనుమ వరకు కూడా ఆ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పెద్దల్ని, తండ్రుల్ని, తాతల్ని వాళ్ళని దీవిస్తూ తర్వాత పిల్లల్ని, అల్లుల్ని, కొత్తగా వచ్చే అల్లుల్ని, కోడల్ని వాళ్ళందరినీ కూడా పిల్లలతో, అల్లుళ్ళతో, కోడళ్ళతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని వాళ్ళందరినీ దీవిస్తూ ఆ తర్వాత రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. ఆ ధాన్యరాశులు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ సమయంలో ఆ ధాన్యరాశులతో, సిరి సంపదలతో, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటారు అన్నమాట. అది ఈ వేషధారణ, జంగమదేవర వేషధారణ. ఉందండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా, నాణ్యమైన జంగమా మా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణగలుగు హరహర మహాదేవ, శ్రీశైలం మల్లన్న హరహర మహాదేవ, ద్రాక్షారం భీమన్న హరహర మహాదేవ, కోటిపల్లి సోమన్న హరహర, అమరాలోన నీవన్న హరహర, పాలకొల్లు క్షీరన్న సోమేశ్వరుడు సోమన్న, అందరిలోన నీవన్నా, ప్రతి జీవిలో నీవన్నా,
స్వర్గలోకులు మీ తాతగారు అందరినీ దీవిస్తుంటూ గోతోక పట్టుకుని స్వర్గానికి వెళ్ళాలంటూ హర నమ పార్వతీపతే హర మహాదేవ శంభో అని అంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉండేటటువంటి వేషధారణ ఈ జంగమ దేవరలు. మనతో పాటు విభూతి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి అంటే అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, అండ్ మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా అండి. కళాకారులు, వృత్తి కళాకారులు. అయితే ఈ ఒక కళలకి పోషణ ఒకప్పుడు బాగుండేది. ఇప్పుడు ఈ సీరియళ్ళు ఇంటింటికి రావడం చేత, సెల్ ఫోన్లు రావడం చేత సీరియల్ ప్రపంచం, సీరియల్ స్వర్గము, సీరియల్ అనుకుంటున్నారు. సెల్ ఫోనే టెక్నాలజీ, ఇదే ప్రపంచం అనుకుంటున్న మరి కొంతమంది అనుకుంటున్నారు తప్ప మన భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక కళలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్ టెక్నాలజీకి వచ్చామంటే దానికి కారణం తోలుబొమ్మలాట, నాటకాలు, హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, అనేక కళలు, భారతీయ సాంప్రదాయ కళలు 64 కళలు. వీటి వల్ల ఈనాడు సెల్ ఫోన్ టెక్నాలజీకి వచ్చాము. దాన్ని మర్చిపోతున్నారు నేటి జనరేషన్. కానీ మన శిల్పారామ వారు, మన స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే మేడం గారు కూడా ఎంతో చక్కగా కళల్ని పోషించాలి, కళాకారుల్ని ఆదరించాలి. కళ కోసమే కాదు, ప్రజల కోసము అని గరికపాటి రాజారావు గారు చెప్పారు ఒక సందర్భంలో. ఆ విధంగా కళాకారుల గురించి భావితరాల వారికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. మన టీవీల వారు కూడా, టీవీల ద్వారా కూడా మాకు తెలియపరుస్తున్నారు. టీవీల వారు అందరికీ, పల్లవి టీవీ వారికి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి బుడబుక్కల వారి కళా ప్రదర్శన. అంటే బుడబుక్కల వారు అంటే ఇది పూర్వం, ఇది పురాణాల్లో కూడా ఉందండి. ఇది గత కృతాయుగంలో డంబకాసురుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి వధించి ఆయన చర్మం చేత ఒక బుడుబుక్కగా తయారు చేసుకొని ఒక దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, ఓ దశరథ మహారాజా, శ్రీ మహావిష్ణువే మీకు కుమారుడుగా రాముడుగా పుట్టబోతున్నాడని జరగబోయే వృత్తాంతం గురించి కూడా చెప్పాడు ఈ బుడబుక్కల వారి రూపంలోని. ఇలా తెల్లవారుజామున లేచి ఇలాగా ఈ ఒక నెలగంట పెట్టిన కాడి నుంచి ధనుర్మాసం 4 రోజులు కూడా తెల్లవారుజాము 4-5 అప్పుడు వచ్చి ఇళ్ల వద్దకు వచ్చి జరగబోయే వృత్తాంతాల గురించి చెబుతూ వారి క్షేమాన్ని కోరుతూ వారి జయం కలగాలని ఆశీర్వదిస్తూ వారు ఇచ్చేటటువంటి బహుమానాలు తీసుకుని వెళుతుంటారు. ఇది భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మం ఎప్పటి నుంచో పూర్వం నుంచి వస్తున్నాయి. అది ఎలాగా చెబుతారన్నది ఇప్పుడు మేము ఈ ఒక బుడబుక్కల వారి పాత్రలో చెప్తామండి. అంబరావి జగదంబ రావే, జయం జయము అవుతుంది రాజా, సహదేవరా జయమవుతుంది. శాంకర పలుకు, ఓంకార పలికిన అలా పొట్లమ్మ పలుకు. ఆయుగో బ్రహ్మ, శ్రీగురో విష్ణు, మూతిగురో రుద్ర, భోగగురో ఇంద్ర, ప్రతిజ్ఞరో పరశురామ, ఆయి ఆనందవల్లి, అమృతగిర తల్లి, ఆదిశక్తి, పరాయి, మాయా స్వరూపిణి, స్ఫటికమణిమయి, మా మతంగి, షడంగి, జ్ఞాని, జ్ఞానస్వరూపిణి, నలిన పరిమళి, నాద ఓంకార యోగి, యోగి యోగాసనస్థ, భవనవశికరి, సౌందరి, ఐం నమస్తే. హారినల్లకి ఉన్నవా నమ్మమగని, అబ్దులో దాగి ఉన్నవా నక్కమగని, నమ్మిన ఆదరణ దొరసదా నమ్మచమటి, శిరుడు దయచేసి మిమ్మ రక్షించుగాక. ఆలి అనగా భార్య, నాకు భార్య వద్దన్నవాడు మహాభారతంలో మహారాజా భీష్ముల వారి తల్లి గంగాదేవి, గంగ భర్త సముద్రుడు, సముద్రుడు దాగి ఉన్నవాడు మైనాయకుడు, మైనాయకుడి చెల్లెలు పార్వతీదేవి, పార్వతీ భర్త ఈశ్వరుడు, ఈశ్వరుని 1000 సంవత్సరాలు నమ్మికొచ్చిన వాడు రావణ బ్రహ్మ హతము చేసినది సీతాదేవి, సీతకు మాత భూదేవి, భూదేవి చవతి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి ఈ పండుగ నాడు మీ ఇంట్లో సిరులు కురిపించుగాక. ఓ మహారాజా, భోగి పండుగ నాడు మీకు భోగాలు కలగాలి, సంక్రాంతి నాడు సిరులు కలిగి ఉండాలి, కనుమ పండుగ నాడు మీ కనుల పంటగా మీ ఇల్లంతా కలిగి ఉండాలి. మీ అల్లుళ్ళు, మీ కూతుళ్ళు, మీ కొడుకులు, మీ కోడళ్ళు ఈ సంక్రాంతి నాడు ఆనందంగా, కనుమ పండుగ నాడు ఆనందంగా కనుల పంటగతో, కనుల ఆరోగ్యాలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లుగాక. జయం 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 కలుగుతుంది మహారాజా. అయితే మన ఈ సాంస్కృతిక ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు మేడం. ఒకప్పుడులో ఎలా ఉండేదంటే పిల్లల కాడించి పెద్దోళ్ళ కాడించి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమం అందరూ కూడా నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లల్ని తీసుకొని పొరుగురు వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఏవి తెలియదు, ఉద్యోగాల రీచ్ వెళ్ళిపోతున్నారు. కంప్యూటర్లు, టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు వచ్చేసిన కాడి నుంచి ఈ సాంస్కృతిక ఈ ముగ్గులు లేవు, ఈ గొబ్బెమ్మలు లేవు, ఇవన్నీ లేవు. స్టిక్కర్లు వచ్చేసినాయి, పైపుతో నీళ్లు గొచ్చులు కడుకోవడం అయిపోయింది, స్టిక్కర్ బొట్లు అయిపోయినాయి, కుంకుమ బొట్లు మర్చిపోయారు. అలాగే ఈ సనాతన ధర్మాన్ని మేము కాపాడుతూ ఇలాగ ఒకప్పుడులో జంగమ దేవర్లు ఇలాగ ఉండేవాళ్ళు, ఒకప్పుడులో ఇలాగ హరిదాసులు తిరిగేవాళ్ళు,
ఒకప్పుడులో ఇలా బుడబొక్కల వాళ్ళు తిరిగేవాళ్ళు అని ఈ యొక్క భట్రాజుల ఒక వివరణ ఈ హైదరాబాద్ సిటీలో ఇక్కడి నుంచి పల్లెలకు వెళ్ళలేని ప్రతి ఒక్కరికి కూడా మేము ఇక్కడికి వచ్చి పలానప్పుడు మన చిన్నప్పుడు కూడా ఇలా జరిగేది, ఇలా తిరిగే వాళ్ళని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇలా చూపిస్తున్నాం. అలాగ చూపించడంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది మేడం గారు. అది అసలు సంక్రాంతి అంటే ఏంటిది? సంక్రాంతి అంటే ఇది మహాపవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతం అండి. ధనుర్మాసం అంటే నెల రోజులు. ఈ ధనుర్మాసంలో మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే బలిచక్రవర్తికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆయన పాతాళ లోకానికి వెళ్ళిపోతున్న సమయంలో, స్వామి నా పేరున మరి మీరు అయినా సరే భక్తులు దానం చేస్తే వాళ్ళకి పుణ్యం కలుగుతుంది, ఆ పుణ్యాన్ని వాళ్ళకి ప్రసాదించాలి. కాబట్టి ఏ విధంగా ప్రసాదిస్తారంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా నీ పేరు మీద నేను హరిదాసు రూపంలో భక్తులకి ఇచ్చేటువంటి కానుకలు తీసుకొని వాళ్ళకి ముక్తిని అందిస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణుడు చెప్పడం జరిగిందండి. ఈ హరిదాసు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఇది 4 రోజులు ఇక్కడ శిల్పారామంలో స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చారండి అవకాశం. అయ్యో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. జై ఇంద్రారమణ గోవిందో హరి. అందరికీ భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, కనుమ పండుగ నాడు అందరూ కూడా కన్నుల పండుగ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అంటూ హరిదాసు హరినామ సంకీర్తన చేస్తూ గ్రామ గ్రామం తిరుగుతూ ఆశీర్వదిస్తూ ఉంటారండి. నా పేరు గోవిందరాజు అండి. ఎందుకంటే ఇది మా యొక్క దేవర వేషాలని మరి యొక్క శిల్పారామంలోని హరిదాసులు దేవర వేషాలు అలాగే జంగమ వేషాలు ఇటువంటివి వేసుకుని కూడా మరి యొక్క ఈ తరం ఉన్నటువంటి యొక్క యువతి యువకులకు పిల్లలకు చాలామందికి మరి పూర్వం ఉన్నటువంటి సాంప్రదాయాలు సాంస్కృతిక విధానాలు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి ఈ శిల్పారామం ద్వారాగా వివిధ వేషధారాలతో ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మేము చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. మరి అందుచేత ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శిల్పారామం ఉన్నటువంటి అధికారులకు స్పెషల్ ఆఫీసర్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు విభూతి చక్రి అండి. రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. ఈ యొక్క వేషధారణ పేరు పెట్టెల దొర, అంటే తుపాకి రాముడు అనొచ్చు, పెట్టెల దొర అనొచ్చు. ఈ యొక్క వేషధారణ విశిష్టత అందరినీ నవ్వించడం. మన శిల్పారామంలో సంక్రాంతి సమయంలో వచ్చే జనాలందరినీ కూడా నవ్వించాలి. ఎందుకంటే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. మనిషి నవ్వకపోతే ఒక పెద్ద రోగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి హాయిగా ఆనందంగా నవ్వాలి. కాబట్టి ఈ వేషం ధారణ యొక్క విశిష్టత. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను సార్ మీ తుపాకీ రాముణ్ణి. మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నారా? కారు మీద వచ్చానని అనుకుంటున్నారా? కాదు. బైక్ మీద వచ్చానని అనుకుంటున్నారా? కాదు. నా 2 కాల వాహనం మీద వచ్చేసానండి. లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చేసాను. మా డబ్బు లేని లండన్ దొర గారు నన్ను ఇక్కడికి పంపించారండి. అసలు మా డబ్బు లేని లండన్ దొర గారు ఎందుకు పంపించారు? మన శిల్పారామంలో ప్రతి ఒక్కరు కూడా మరి టీలు తాగుతుంటారు, ఆ టీ కప్పులు పడేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ. మరి టిఫిన్లు చేస్తుంటారు, మరి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అందరూ కూడా డస్ట్బిన్ ఉపయోగించి డస్ట్బిన్లోనే వెయ్యాలని మన శిల్పారామం మరి పూర్వం నుంచి ఇప్పటి వరకు పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుదాం. అందరం కూడా స్వచ్ఛ భారత్ని పాటిద్దాం. ఇదే మీ తుపాకీ రాముడు ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు చెప్పే ఒక గొప్ప విశేషమైనకరమైన మాట. మరి కావున ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉందాం. ఈ సంక్రాంతి పండుగ నాడు మీ అందరికీ ఒక చిన్న జోక్ చెప్పిపోతాను మేడం. ఏ మేడం? మరి అందరూ కూడా చదువుకోవాలి. అంటే నేను బాగా చదువుకున్నానండి. 10 సంవత్సరాలు కష్టపడి ఒకే మాస్టర్ గారి దగ్గర ఒకే స్కూల్లో ఒకే బెంచ్లో చదువుకున్నాను. నేను 10 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు 1వ తరగతి. 1వ తరగతిని తేలిగ్గా చూడకండి మేడం. మనం ఎందులోనైనా సరే ఫస్టే. సైన్స్లో ఫస్ట్, తెలుగులో ఫస్ట్, ఇంగ్లీష్లో ఫస్ట్, ఆ సోషల్లో ఫస్ట్, అన్నిట్లో కూడా ఫస్టే. ఫస్ట్ అని ఒకేళ్ళు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అన్నిట్లోనూ ఒక్కొక్క మార్కే. ఇలా ఎప్పుడైతే చదువుతున్నానో మా స్కూల్కి ఒక రోజు స్కూల్ ఇన్స్పెక్షన్కి స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వచ్చి పిల్లలందరినీ లైన్లో నించోబెట్టారు. ఆ మధ్యలో నన్ను కూడా నించోబెట్టారు. నన్ను చూసి "వరా అబ్బాయి, వాట్ ఈస్ యువర్ నేమ్" అన్నారు. అంటే ఇంగ్లీష్లో నీ పేరు ఏమిట్రా అబ్బాయి అన్నారు. అప్పుడు నేను కూడా నా పేరు ఇంగ్లీష్లోనే చెప్పాను, తెలుగులో చెప్తే తేలికైపోద్దని.
ఇంగ్లీష్లో నా పేరు రైస్ పీస్ కింగ్ అని చెప్పేశాను. రైస్ పీస్ కింగ్ అంటే మా మాస్టర్ గారికి అర్థం కాలేదు. ఏంట్రా అబ్బాయి ఏదో పీస్ పీస్ అన్నావు, ఏంటి తెలుగులో చెప్పన్నారు. రైస్ అంటే తెలుగులో ఏమిటి మాస్టర్ గారు అని అడిగాను. రైస్ అంటే తెలుగులో బియ్యం రా అబ్బాయి అన్నారు. మరి పీస్ అంటే ఏమిటి అన్నాను. బియ్యపు మొక్క ప్లస్ నూక అనుకోవచ్చు అన్నారు. మరి కింగ్ అంటే రాజు. ఈ నూకను తీసుకెళ్ళి ఈ రాజుకి తగిలిస్తే ఏమవుతుందండి? నూకరాజు. అదే నా పేరు, నూకరాజు. ఇలా ఎప్పుడైతే చెప్పానో, వరే అబ్బాయి నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తున్నావు కాబట్టి నేను నిన్ను తెలుగులో ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు ఇంగ్లీష్లో సమాధానం చెప్పరా అబ్బాయి అన్నారు. సరే అడగండి మాస్టర్ గారు అన్నాను. అబ్బాయి ఏమీ లేదురా అబ్బాయి, ఇక్కడ ఒక టేబుల్ బల్ల ఉంది, దాని మీద గ్లాసులు పాలు ఉన్నాయి, ఇంతలో పిల్లి వచ్చింది, పాలు తాగింది, గోడ దూకి వెళ్ళిపోయింది, ఇది నువ్వు ఇంగ్లీష్లో చెప్పరా అబ్బాయి అన్నారు. అప్పుడు నేను టకటక ఎలా చెప్పేశాను, పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడ దగ్గర గోయింగ్, ఇలా ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్పేశాను. అప్పుడు మా మాస్టర్ గారు ఓరే బడుద్దాయ్, ఇంగ్లీష్లో చెప్పామంటే ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో చెప్పండి తెలుగులో చెప్పాలని నా నెత్తి మీద మొట్టిగా వేశారు. ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా మరి తెలివితేటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ భోగి నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి నాడు సకల సౌభాగ్యాలు కలగాలి, కనుమ నాడు కలిమిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ యొక్క తుపాకి రాముడు, మీ అందరికీ ఎంతో ఇష్టమైన పిట్టల దొర. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి, అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. ఊర్లలో అప్పట్లో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? ఊళ్ళల్లో అప్పుడు జర బాగున్నది, ఇప్పుడు ఏమంతా మంచిగా లేదు. ఎందుకంటే ఇట్లా వేషం కట్టుకొని ఇంకా తిరుపాలని రావాలనుకున్నాం, వచ్చినాము. ఇక్కడ ఏం పరిస్థితి కూడా ఇక్కడ కూడా ఏమంత మంచిగా లేదు. మాది అక్కడ నాగర్ కర్నూలు. ఇంకా ఎద్దు కేశాలు కట్టుకొని తిరుగుతున్నాం. ఇట్లా డబ్బులు కూడా అప్పటిలాగా ఏం పడతలేవు. ఇక ఏదో బతకలేక శిల్పారామానం వస్తా అంటే అది కూడా మంచిగా అనిపిస్తలేదు. మాదే అప్పుడు సంక్రాంతి ఇంకా జోరులో ఉండే, ఇప్పుడు తక్కువ ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, సప్పగా అయింది. అంతగా కాలం అంతా కింద మీదే ఉంది. ఇంకా ఎట్లా తిరిగినా కానీ అవి గడ్డి కూడా సరిపోతలేదు. ఏం చేస్తాం, జనాలు ఎంత తక్కువ పోయిన దానికి ఇప్పటిదానికి. మేము ఊరికే నిలబడాలంటే మాకు